దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. నిజమే కదండి. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచినప్పటికీ వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఎటువంటి ఆపద కలగలేదు. ఎడారిలో నీటిని పుట్టించిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్లు పారజేసిన దేవుడు, ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిపించిన దేవుడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపించాడు. అలాగే నా జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా ఉంటామో, వారైతే మధ్య మధ్యలో ఆయాసపరిచి దేవుణ్ణి విసిగించారేమో, కానీ మనం అలా కాకుండా దేవునికి ఇష్టంగా, ఆయన హృదయానుసారులంగా, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించే వారంగా మనం కనుక ఉండగలిగితే, మనం చుట్టూ గలిబిలిగా అంతా గజిబిజి గందరగోళంగా నట్టడవిలో మనం ఉన్నట్టు మన పరిస్థితి ప్రస్తుతం ఉన్న అరణ్యంలో త్రోవ కలుగ చేయగలడు. అలాగే మన జీవితంలో ఇంకేమీ లేదు, ఎటు చూసినా ఏ ఆశ లేదు, ఎడారిలా నా జీవితం అయిపోయింది అని అనుకున్న చోట కూడా ఎడారిలో నీరు కాదు, కాలువ కాదండి, నదులు పారజేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. కేవలం మనం నమ్మిక మాత్రం ఉంచాలంతే. ఒక్కొక్కసారి అవి ఆలస్యం కావచ్చు, మన జీవితాల్లో జరిగిన పనులు ఆలస్యం అంటే మనకు అది ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు తగిన సమయానికి దాన్ని మనకి అందజేస్తాడు. మనం పడగలిగిన కష్టం కంటే కొంచెం కూడా ఇంకెక్కువ దేవుడు మనల్ని బాధ పెట్టడు. అటువంటి గొప్ప దేవుడికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అంతేకాక సంపూర్ణ విశ్వాసం ఆయన యందు ఉంచాలి అని కోరుకుంటూ వందనాలు.